అభంశుభం తెలియని 5 రోజుల పసికందు వైద్యాధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల మృత్యువోడికి చేరింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో 5 రోజుల పసికందు వైద్యుల నిర్లక్ష్యానికి మృతి చెందిందని బంధువుల ఆరోపణ. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన చంద్రవేణి అనూష అనే గర్భిణి డెలివరీ కోసం ఏరియా ఆసుపత్రికి రాగా 5 రోజుల క్రితం వైద్యులు డెలివరీ చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతో బాబు మృతి చెందాడంటూ అనూష కుటుంబీకులు ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రసూతి కోసం ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా వైద్యాధికారులు డెలివరీ చేసినప్పటి నుండి సరైన వైద్య సేవలు అందించలేదని, వైద్యుల నిర్లక్ష్య కారణంగానే తమ బాబు మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులపైన తగు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. వాళ్ళకి ఎవరు కనీసం ఇట్లా మనకి రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. ఖచ్చితంగా చెప్పినప్పుడు మీరే చెప్పినంత వరకు 10:30 ఇప్పుడు వరకు లేదు. అంటే మన సివిల్ హాస్పిటల్ ఇంత బాగా నడుస్తున్నారు. యాక్చువల్గా పిల్లల డాక్టర్ గారు మీ అటెండెన్స్తో మాట్లాడాడు అన్న విషయం మా దృష్టిలో ఉందండి. పిల్లలు అంటే మీకు పేషెంట్కి రిమార్క్ వచ్చిందన్నప్పుడు రోజు కంటే ముందే సార్ రోజు వెళ్తాడు వెళ్ళడం అంటే సార్ ఆయన డ్యూటీ అయితే టైం అయితే వెళ్ళిపోతాడు. కాకపోతే కనీసం ఉండి ఒకటి జరిగిందన్నప్పుడు ఇన్సిడెంట్ జరిగిందన్నప్పుడు దానికి అయితే చూసుకోవాలి. శుక్రవారం జాయిన్ అయినాం. శనివారం నాడు పొద్దున ఆపరేషన్ చేసేది. 11:30 వరకే బాబు పుట్టినాక మేము ఇట్లా ఆపరేషన్ చేస్తాం చూద్దాం. ఇట్లా మరి బాబు ఎట్టున్నాడు, మరి ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేస్తాను చూద్దాం. మీ బాబు ఎట్టున్నాడు, మరి మంచిగా ఉంటే చేస్తాం, లేకపోతే లేదంటే మంచిగా ఉన్నాడు బాబు అని అన్నారు. అన్నాక లోపల మరి ఆమె చూస్తే ఏమో పూర్తిగా చెప్తలేదు, చేయకుండా చెప్తలేదు. మరి చేయమంటారు అంటే నేను మా ఆడబిడ్డని అడిగినా, లతమ్మని అడిగినా, మరి ఎలా చేయమన్నామంటే మరి ఏమో అని అంతట్లో మా కొడుకు ఏం చేసి మా మాళ్ళని ఫోన్ చేసిండు. చేతకి ఇట్లా బాబు పుట్టింది బాబు అని అన్నాక మంచిగా ఉన్నాడు అంటే మంచిగా ఉన్నాడు, మరి ఆపరేషన్ చేయమంటారు. చేయమని మంచిగా ఉంటే ఇంకేంద్రా చేయమని అని అన్నాడు. అన్నాక అయితే ఆపరేషన్ చేసి తీసుకొచ్చినాక అక్కడ చెప్పాడు సారే మళ్ళీ ఐసోలేషన్ మా బిడ్డను తీసుకొచ్చి ఐసోలేషన్ వాళ్ళు సార్ రాలేడుగా. ఒక బాబుని ఇచ్చినప్పుడు మనకు మంచిగా ఆరోగ్యం ఉన్నాడని చెప్పిన ముచ్చట తప్ప మళ్ళీ చూడలేదు. ఆయన ఐసోలేషన్ రాలేడు, మళ్ళీ ఆదివారం రాలేడు. సోమవారం వచ్చిండు. సోమవారం వస్తే సారు మరి గొంతు చిన్నగా ఎడుతుంది పిల్లగాడు. నలుగురు ఇస్తే ఈ పిల్లగాడు ఒక్కడు చిన్నగా ఎడుతున్నారు, పెద్దగా ఎడతారు అని అంటే ఏం కాదమ్మా కొంతమంది గట్టిని ఎడతారు అన్నారు. అన్నాక సోమవారం చూసిపోయాడు. మళ్ళీ నిన్న 11 అయింది కావచ్చు, 11-12 మధ్యలో ఎంతో వచ్చిండు. పొద్దున వచ్చి చూస్తే నేను అన్న సారు మరి దమ్ము ఎక్కువైపోతాడు బాబు, దమ్ము ఎక్కువైపోతున్నట్టు సారు ఉంది అన్నాడు. అమ్మ కొంచెం సాస్ ఎక్కువ తీసుకుంటారు పిల్లలు కదా, వేయపోతారు గట్టిన అన్నాడు. అన్నాక ఇక సారు చూసిపోయాడు. ముఖ కింద మాత్రం మీరు అమ్మ కొంచెం పసికలు అయింది. ముఖ కింద ఏరంటే మేము మొన్నటూ చేస్తున్నాం. ముఖ కింద అన్న పొద్దున వేసినాము, మళ్ళీ పొద్దుసుకుంటే వేసినాం సార్. వేసి బాబు దగ్గర ఉన్నాం. బాబు లోపల తీసుకెళ్ళినాం. ఏడ్చిండు, పాలు పెట్టి బ్లడ్ తీసుకుని కొట్టినాక కొంచెం బండి ఆడుకున్నాక మళ్ళీ ఏడ్చిండు. అటు 11 అయిపోయింది సార్. 11-12 అయింది. అయినాక మళ్ళీ చెప్తే మళ్ళీ పాలు ఇచ్చింది. మళ్ళీ వేసుకొని కొట్టినాక పిల్లగాని వండ పెట్టి మేము పడుకున్నాం అంతే సార్. ప్లేస్ కట్టే సార్ ఏం జరిగినంత మీ సార్ కూడా చెప్పినాం. దమ్మ కొట్టి చెప్పినాం, గొప్ప చిన్నగా చెప్పిన శనివారం నాడు డెలివరీ అయిపోయిన తర్వాత బాబు పుట్టి అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఆ సండే రోజు లీవ్ పడతారు. సండే నాడు రాలేదు, ఏ డాక్టర్ రాలేదు. మండే రోజు చూసి ఏదైనా సీరియస్ ఉంటుంది, ఇన్సిడెంట్ ఏదైనా సీరియస్ ఉంటే ఒక రోజు మధ్యలో ఆగగలుగుతాడు బాబు. దానికి ఏదైనా కంపల్సరీగా మీరు శాఖపరంగా కంపల్సరీగా మాకు రెస్పాన్స్ దానికి ఇచ్చి మమ్మల్ని మాట్లాడేదని చెప్పాలి. మళ్ళీ ఒకటి ఇక్కడ ఇప్పుడు పొద్దున ఆల్రెడీ రౌండ్స్కి వచ్చిన డాక్టరు 4 గంటలకి ఆల్రెడీ బాబు చనిపోయిన అప్పటికే డెడ్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ డాక్టర్ కూడా వచ్చి మాత్రం మాట్లాడింది లేదు. ఇంతవరకు మాకు రెస్పాన్స్ ఇచ్చి మనకి ఇది అని చెప్పి పోలీస్ శాఖ వారు వచ్చారు. ప్రెస్ వాళ్ళు మీరు వచ్చేదాకా కూడా కంపల్సరీ ఇప్పుడు ఇంతవరకు ఒకళ్ళు కూడా మాకు వచ్చి ఏ సమాధానం చెప్పలేదు. సూపరింటెండెంట్ సార్ వస్తారట, ఇంకా వస్తారా అని చెప్పి వెళ్ళిపోయారు. అందులో రౌండ్స్ నిన్న కూడా 11 శాఖపరంగా కంపల్సరీ